గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎవరి పాలన నచ్చింది మీకు? ఎలాంటి అభివృద్ధి అనేది మీరు కోరుకుంటున్నారు? చంద్రబాబు గారి పాలన కోసం అయితే చెప్పగలదండి, ఇది చాలా బెస్ట్ అండి. గత ప్రభుత్వం చేసేదంతా కూడా వ్యతిరేకంగానే ఉండేది. ఈ పాలన అయితే బాగుంటుందండి అండి. అందులో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఒకటి బాగుంటుంది, చూడగలదు. అయితే సమయం పడుతుంది, ఆగాల, తొందరగా కావాలంటే అవ్వవు. అదండి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది అంటే చాలా దారుణం అండి, చాలా దారుణం. దానికి చెప్పడానికి ఏమి లేదు, ఆ ప్రభుత్వమే దారుణం. వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు ఏది చేస్తే అదే. మనం ఎదురుగా అడిగితే మనమే కేసులు పెట్టడం అంతేనే. ఈ ప్రభుత్వ పరిపాలన పర్లేదు. పవన్ గారి పాలన ఎలా ఉంది? పవన్ గారి పాలన చెప్పగలదండి. ఆయన ఎక్కడ రూపాయలు అంచం తీసుకోవడం, కరెక్ట్గా పోతాడు, కరెక్ట్గా ఉంటుంది ఆయనతో. అదండి. అయితే మేము మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఊరు పోతుంది, ఊరు పోకుండా దాన్ని అరికట్టాలి. అంటే దానికి గట్టు అనేది ఒకటి తీసుకుంటే అండి, ఈ పాతది ఉప్పాడంటూ ఒకటి ఉంది అని జ్ఞాపకార్థంగా ఉండిపోద్ది. లేదంటే ఉప్పాడు పోద్దండి. అది ఒకటి చేసి పెడితే సరిపోద్దండి ఈ ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, దాని సూపర్ 6 అంటే అండి ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ వస్తుందండి, అంటే ఇప్పుడు నెక్స్ట్ బస్సు సౌకర్యం కూడా చేయడానికి అమల్లో ఉంది. ఒకటి చేసుకుంటూ వస్తున్నాయి, రోడ్లు బాగుపడుతున్నాయి అండి. అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వదు కదండి, సమయం పడుతుంది అండి. 9 నెలలు 10 నెలలు అవుతుంది, కొద్ది సమయం పడుతుంది. ఇంకొక సంవత్సరం ఉంటే అండి మొత్తం అన్ని లైన్లో పడతాయండి. ఈ ప్రభుత్వానికి అయితే పర్లేదండి, హాయిగా బతకచ్చండి అండి. కరెంటు బిల్లు గత ప్రభుత్వం 9 సార్లు పెంచాడు, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా పెంచలేదు. పెంచనని చెప్పారు, పెంచలేదు కూడా అండి. బాగుంది అదండి.